హలో, ప్రియా టాకీస్‌కి మీకు స్వాగతం. ఇకపోతే రాము, తులసి ఎక్కిన వైజాగ్ బస్సులో ఏం జరిగిందో చూద్దాం. ఇద్దరూ బస్సులో పక్కపక్క సీట్లు కొంత కష్టపడి సాధించి కూర్చున్నారు. రాము సీట్లో కాస్త రిలాక్స్గా జారబడబోతుండగా, అన్నయ్యా, వైజాగ్కి ఎన్నింటికి వెళతాం అని అడిగింది తులసి. ఉదయం 6 అవుతుందనుకుంటా అన్నాడు రాము. అవునా, నీ పెళ్ళి ఎక్కడా? నా పెళ్ళి కాదు తల్లీ, నేను అటెండయ్యే పెళ్ళి. అదేలే, ఎక్కడా అని అడుగుతున్నా. మద్దెలపాలెం అన్నాడు రాము. వెంటనే తులసి ఎగ్జైటింగ్గా, అరే, నా పెళ్ళి అక్కడే అంది. అతను ఆమె వైపు కాస్త చిరాకుగా చూసి, నీ పెళ్ళి కాదు, నువ్వు వెళ్లే పెళ్ళి అన్నాడు. ఇంతలో అటెండర్ బ్లాంకెట్స్ తెచ్చి ఇచ్చాడు. ఆమె ఒక బ్లాంకెట్ తీసి అతనికిస్తూ, చలేస్తుందేమో కప్పుకో అన్నయ్యా అంది. బస్సు బయలుదేరింది. అందులో అప్పటికే ఏదో కామెడీ సినిమా వేశారు. రాముకి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అందుకే అవేం పట్టించుకోకుండా నిద్రపోవడానికి ట్రై చేశాడు. మత్తుగా నిద్రపడుతుండగా తులసి అతని తొడమీద కొడుతూ గట్టిగా నవ్వింది. రాము ఉలిక్కిపడి ఆమెవైపు చూశాడు. ఆమె అతని తొడపట్టి కుదిపేస్తూ, చూడు చూడు, ఆ సీన్ చూడు అంటుంది. రాము 2 నిమిషాలు చూశాడుగాని అతనికి ఏమెక్కలేదు. కునుకుపాట్లు పడడం, ఆమె నవ్వులకి ఉలిక్కిపడడం, దీనితోనే సరిపోయిందతనికి. అబ్బా, ఆ యోగేష్గాడు ఎలా పడుతున్నాడ్రా బాబూ అనుకున్నాడు. మొత్తానికి సినిమా అయిపోయింది. అతనికి ప్రశాంతంగా నిద్రపట్టింది. మధ్యలో ఎందుకో మెలుకు వచ్చిందతనికి. తులసి అతని భుజంపై తలపెట్టి నిద్రపోతుంది. నెమ్మదిగా పక్కకి జరపబోతే ఆమె తన కుడిచేత్తో అతని ఎడమచేతిని మేలేసి గట్టిగా అతుక్కుపోయింది. ఆమె మొహం వైపు చూశాడు. అమాయకంగా నిద్రపోతుంది ఆమె. ఆమెని అలా చూసేసరికి ముచ్చట వేసిందతనికి. కారణం, అసలైన ఆడదానిలా కనిపించింది. సరిత అలా కాదు. కాస్త ఇండివిజువాలిటీ ఎక్కువ. ఈమెలాగా డిపెండెంట్గా ఉండదు. యోగేష్గాడు అదృష్టవంతుడు అనుకొని నవ్వుకున్నాడు. తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కాని రావడం లేదు. ఇంతలో తులసి నిద్రలోనే ఒరిగిపోయి అతని ఒళ్ళో తలపెట్టి పడుకుంది. బస్సు కుదుపులకి పడిపోతుందేమోనని ఆమె చుట్టూ చేయివేసి పట్టుకున్నాడు. ఆమె ఆ చేతిని తన గుప్పెట్లో బిగించి పట్టుకుంది. సున్నితంగా ఉంది ఆమె చెయ్యి. ఆమె అతని చేతిని పట్టుకొని చాలా నిశ్చింతగా నిద్రపోతుంది. తన చేతిని పట్టుకుని ఒక ఆడది నిశ్చింతగా ఉంది అంటే ఆ మగాడి ఈగో సూపర్గా సాటిస్ఫై అవుతుంది కదా. ఆ తృప్తితోనే ఆమె మొహం వైపు చూస్తూ కూర్చున్నాడు అతను. చాలా చక్కని మొహం ఆమెది. ఎప్పుడూ ఆమెని అంత పర్టిక్యులర్గా చూడలేదు అతను. బస్సులోని నీలం రంగు కాంతిలో ముగ్ధంగా కనిపిస్తుంది ఆమె. ఆమె ముక్కు మరీ ముచ్చటగా ఉంది. ఒకసారి తాకాలనిపించింది. కొద్దిగా తటపటాయించి, ఎలాగూ నిద్రపోతుందిగా అని తెగించి, సుతారంగా ఆమె ముక్కుని చూపుడు వేలితో తాకాడు. నున్నగా ఉంది. ఒక్క క్షణం ఆ వేలిని అలానే ఉంచి, తర్వాత నెమ్మదిగా కిందకి దించి ఆమె పెదవులని తాకాడు. మృదువుగా ఉన్నాయి. అతనిలో తెలియని ఉద్వేగం మొదలయింది. ఆమె కింది పెదవిపై వేలితో రాసి ఆ వేలిని ముద్దు పెట్టుకున్నాడు. మరింతగా ఆకర్షణకు లోనయ్యాడు. అతని చేయి చిన్నగా వణుకుతోంది. తన చూపుడు వేలిని నాలుకతో తడిచేసి ఆ తడిని ఆమె పెదవిపై రాశాడు. ఆ తడిలో ఆమె పెదవి మనోహరంగా మెరుస్తోంది. ముద్దు పెట్టుకోమని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో, ఏదో ఒక అయోమయంలో రాము నెమ్మదిగా కిందకి వంగి ఆమెకు మరీ దగ్గరయ్యాడు. ఆ నిశ్శబ్దంలో తులసి నిద్రలోనే అని చిన్నగా అని మళ్లీ ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ నిద్రపోసాగింది. రాము తనలో తను ఏదో తెలియని వేదనతో ఆమెకు దగ్గరగా ఆగిపోయాడు. హఠాత్తుగా ఆమె కళ్ళు తెరిచింది. తనకి అంత దగ్గరగా రాముని చూసేసరికి ముందు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏం జరుగుతుందో అర్థంకాక వెంటనే చటుక్కున పైకి లేచి కూర్చుంది. అతను ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అతని గుండెలు దడదడలాడసాగాయి. ఆమె అతనివైపు ఒకసారి చూసి తన సీట్లో సర్దుకొని పడుకుంది. అతని గుండెదడ ఇంకా తగ్గలేదు. ఇక వైజాగ్ వచ్చేవరకు ఆమె అతనిమీద పడకుండా జాగ్రత్తపడుతూ కునికిపాట్లు పడింది. అతనికైతే ఆ గిల్టీ ఫీలింగ్తో నిద్రే పట్టలేదు. చివరికి వైజాగ్లో బస్సు దిగిన తర్వాత ఆమె వెళ్ళిపోబోతుంటే తులసి సారీ అన్నాడు. ఆమె అతనివైపు ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. హైదరాబాద్లో యోగేష్ సరిత బస్ దిగేసరికి ఉదయం 5 గంటలయింది.
యోగేష్ సరితను అడిగాడు, పెళ్ళి ఎన్ని గంటలకి అని. ఈవినింగ్ అంది సరిత. మరి అప్పటివరకు అన్నాడు యోగేష్. ఏముంది, డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి పోతాను. అక్కడే కాస్త రిఫ్రెష్ అయి తెలిసినవాళ్లుంటారు కదా, కబుర్లు చెబుతూ గడిపేస్తాను అంది సరిత. యోగేష్ కాసేపు ఆలోచించి, అక్కడ చాలామంది ఉంటారు కదా, కష్టమేమో అన్నాడు. మరి ఏం చేస్తాం అంది సరిత. నువ్వు ఏమనుకోనంటే ఒక సజెషన్ చెబుతా అన్నాడు యోగేష్. అనుకోవడానికి ఏముంది చెప్పు అంది సరిత. మా కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేను ఇప్పుడు అక్కడికే వెళుతున్నాను. నీకు అబ్జెక్షన్ లేకపోతే వచ్చి అక్కడే రిఫ్రెష్ అవ్వచ్చు అన్నాడు. సరిత అతని వైపు సాలోచనగా చూసింది. అతను కాస్త తటపటాయిస్తూ జస్ట్ ఫ్రెండ్లీ ఇన్విటేషన్ అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి, అక్కడ జనాల్లో ఇబ్బందిపడే బదులు ఇదే బెటర్ అనుకుంటా అంది. వెంటనే అతను హుషారుగా ఒక ఆటోని పిలిచాడు. 10 నిమిషాల్లో వాళ్లు గెస్ట్ హౌస్ చేరుకున్నారు. రిసెప్షన్లో ఏదో చెప్పి రూమ్కీస్ తెచ్చాడు. ఇద్దరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూంలోకి చేరుకున్నారు. సరిత ఒకసారి రూమ్ని చూసింది. చాలా లగ్జూరియస్గా ఉంది ఆ రూము. చాలా బావుంది అంది మెచ్చుకుంటూ. అతను హేపీగా నవ్వుతూ, ప్రతి సిటీలోనూ మా కంపెనీకి ఇలాంటి గెస్ట్ హౌస్లు ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా ట్రబుల్ ఉండదు అన్నాడు. నైస్ అని తన బ్యాగ్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పడేసింది. బ్యాగ్ని ఓపెన్ చేసి టవల్ బయటకి తీసి అతని వైపు చూసింది. అతను వెంటనే, ఓకే, నేను బాల్కనీలో ఉంటా. నువ్వు ఫ్రెష్ అవగానే పిలు అని అతను బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. సరిత కావలసినవి తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. 2 నిమిషాల వరకు అతనికి ఏమీ అనిపించలేదుగాని, తనకి కొన్ని అడుగుల దూరంలో ఆమె బాత్రూంలో ఉంది, పైగా ఇద్దరమే ఉన్నాం అన్న విషయం అతని మెదడుని తొలిచేయసాగింది. పైగా రాత్రి విందు భోజనం ముందు సూప్లాంటి వ్యవహారం జరిగిందేమో అతని మీటర్ కొట్టేసుకుంటుంది. ఇంతలోనే మళ్ళీ చిన్న భయం. వేళ్లు విరుచుకుంటూ బాల్కనీలోనే నిలబడి ఆలోచిస్తున్నాడు. టెన్షన్ తట్టుకోలేక అర్జెంటుగా సిగరెట్ తాగాలని అనిపించింది. ప్యాకెట్ లోపల గదిలో ఉంది. వెళ్ళాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించాడు. ఇక వెళ్లడమే బెటర్ అనిపించి లోపలికి అడుగుపెట్టాడు. అతని ప్యాంట్ జేబులోంచి ప్యాకెట్ తీస్తుండగా బాత్రూం తలుపు తెరుచుకుంటున్న చప్పుడు. బిగుసుకుపోయాడు అతను. మామూలుగా బయటకొచ్చేసిందామె. యోగేష్ ప్యాకెట్ తీసుకుని వెనక్కి తిరిగాడు. గదిలో అతన్ని చూడగానే షాకయ్యి అలాగే నిలబడిపోయింది ఆమె. గదిలో అతను ఉండడని ధైర్యంతోనేమో వంటిమీద టవల్తోనే బయటకి వచ్చేసింది. ఆమె రూపురేఖలు చూసి యోగేష్ ఒక్క క్షణం కళ్లప్పగించి చూశాడు. ఆ పరిస్థితిలో ఆమె ఇబ్బందిగా ఫీలవుతుండటంతో యోగేష్ వెంటనే తల తిప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. పరిస్థితిలో ఉన్న ఉత్కంఠతను గమనిస్తూనే అతను గదిలోంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. నెమ్మదిగా ఒక్కో అడుగు ఆమె వైపు వేయసాగాడు. ఆమె కదలడానికి కూడా శక్తి లేనట్టు అలాగే నిలబడిపోయింది. ఆమెకి తన ఊపిరి తగిలేంత దూరంలోకి వచ్చేశాడతను. ఆమె వంటిపై నుండి వస్తున్న తాజాదనపు పరిమళం అతన్ని మరింత ఉద్వేగానికి గురిచేస్తోంది. నెమ్మదిగా ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఆమె చిన్నగా వణుకుతోంది. ఆ వణుకు ఆమె కళ్లలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అతను నెమ్మదిగా ఆమెకు దగ్గరవుతుండగా ఆమె చూపుల్లో ఒక రకమైన సందిగ్ధత కనిపించింది. అతను ఆమెకు మరింత దగ్గరగా వెళ్లబోతుండగా సరిగ్గా అదే సమయానికి గదిలో పెద్ద శబ్దంతో సెల్ మోగింది. ఇద్దరూ ఉలిక్కిపడి విడిపోయారు. మోగుతున్నది యోగేష్ సెల్. రాము కాల్ చేస్తున్నాడు. అతను గబుక్కున కాల్ లిఫ్ట్ చేశాడు. అటునుండి రాము, ఒరే, దిగిపోయారా అని అడిగాడు. యోగేష్ తడబడుతూ, ఇప్పుడే జస్ట్ అన్నాడు. సరిత ఉందా అన్నాడు. ఏం చెప్పాలో తెలియని కంగారులో. ఆవ్ ఉంది అన్నాడు. ఒరే, అది ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఫ్రెష్ అవుతానంటుందేమో, వద్దని చెప్పు. అక్కడ అంత కంఫర్టబుల్గా ఉండదు. ఎలాగూ నీ కంపెనీ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకుపో. ఫ్రెష్ అయిన తరువాత ఫంక్షన్ హాల్లో దింపొచ్చు అన్నాడు రాము. అతను అలా అంటూ ఉంటే చాలా గిల్టీగా అనిపించింది యోగేష్కి. ఇంతలో రాము, ఒకసారి సరితకి ఇవ్వు అన్నాడు. అతను మౌనంగా సెల్ని ఆమెకి అందించాడు. ఆమె కొద్దిసేపు రాముతో మాట్లాడి సెల్ని యోగేష్కి ఇచ్చేసింది. అతను మౌనంగా పోయి బాల్కనీలో నిలబడ్డాడు. 10 నిమిషాల తర్వాత ఆమె చీర కట్టుకుని బయటకు వచ్చి,
నేను రెడీ, నువ్వు కూడా రెడీ అయితే టిఫిన్ చేద్దాం అంది పొడిపొడిగా. అతను ఒకసారి ఊపిరి బలంగా పీల్చి, సరితా, అయినదేదో అయ్యింది. కాస్త ఫ్రీగా ఉండు. ఏదో చిన్న చిన్న ఆకర్షణలు ఉంటూ ఉంటాయి. ఈసారి ఇలా జరగకుండా చూసుకుందాం, సరేనా? అన్నాడు. ఆమె కాస్త రిలాక్స్ అయ్యి, నవ్వేసి, సరే, వెళ్ళి తయారవ్వు అంది. అరగంటలో ఫ్రెష్ అయ్యి వచ్చాడతను. ఇద్దరూ కిందకు వచ్చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 10 అయ్యింది. మరి ఫంక్షన్ హాల్కి వెళతావా? అన్నాడు యోగేష్. ఆమె ఆలోచిస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నావ్? అన్నాడతను. ఇప్పుడు అక్కడికి వెళ్తే సాయంత్రం వరకు బోర్. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా అంది. అతను నవ్వుతూ, నాది అదే పరిస్థితి అన్నాడు. ఆమె 2 క్షణాలు ఆలోచించి, ఎక్కడికైనా వెళదామా? అంది. ఎక్కడికెళదాం? అని ఆలోచించసాగాడు. కొన్ని నిమిషాల తర్వాత సరిత అంది, బిర్లామందిర్కి వెళదామా? అని. గుడ్ ఐడియా. అక్కడే సైన్స్ మ్యూజియం, ప్లానిటోరియం కూడా ఉన్నాయి. అన్నీ చూసేసరికి సాయంత్రం అయిపోతుంది. తర్వాత ఎవరి ఫంక్షన్లకి వాళ్లు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇద్దరూ ఆటో ఎక్కి బిర్లామందిర్ చేరుకున్నారు. బిర్లామందిర్ లంచ్, సైన్స్ మ్యూజియం చూసుకునేసరికి సాయంత్రం 4 అయింది. టికెట్స్ తీసుకొని ప్లానిటోరియంలోకి వెళ్లి కూర్చున్నారు. కూర్చున్న 5 నిమిషాలకి లైట్లు ఆఫ్ అయ్యాయి. కళ్ళు పొడిచినా కనిపించనంత కారుచీకటి అలముకుంది. భయంగా యోగేష్ చెయ్యి గట్టిగా పట్టుకుంది సరిత. ఇంతలో స్పీకర్ల నుండి కామెంటరీ వినబడసాగింది. స్క్రీన్పైన నక్షత్రమండలం విజువల్స్ కనిపించసాగాయి. సరితకు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తోంది. ఆ ఉత్సాహంలో అతని చేతిని మరింత తన వైపునకు లాక్కుంది. చీకటిలో వారి మధ్య దూరం చాలా తగ్గిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా యోగేష్కు తన మనసుని అదుపులో ఉంచుకోవడం కష్టమవుతోంది. ఆ నిశ్శబ్దంలో వాళ్ళిద్దరి ఊపిరి శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. చీకట్లో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగసాగింది. ప్లానిటోరియంలో షో నడుస్తుండగానే వారిద్దరి మధ్య ఒక రకమైన మౌనభాష మొదలైంది. యోగేష్ అదుపుతప్పిన భావోద్వేగాలతో ఆమెవైపు మరింత దగ్గరగా జరిగాడు. సరిత కూడా తనను తాను మర్చిపోయి ఆ నిశ్శబ్దంలోనే అతనితో కలిసిపోయింది. వారిద్దరి మధ్య మాటలు లేవు, కేవలం ఒకరి ఉనికిని మరొకరు ఫీలవుతున్నారు. చీకటి వెసులుబాటుతో వారిద్దరూ ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యారు. ఆ క్షణం వారిద్దరికీ సమయం ఆగిపోయినట్లు అనిపించింది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ ఆకర్షణలో మైమరిచిపోయారు. ఆమె తనలో ఉన్న ఉద్వేగాన్ని ఆపుకోలేక చిన్నగా అతని భుజంపై ఒరిగింది. ఇద్దరిలోనూ ఒక తెలియని కంగారు, ఉత్కంఠ స్పష్టంగా కనిపిస్తున్నాయి. యోగేష్ నెమ్మదిగా ఆమె చెవిలో, ఇక వెళ్ళిపోదామా? అని అడిగాడు. ఆమె తల ఊపి, సరే అన్నట్టుగా సంజ్ఞ చేసింది. ఇద్దరూ హడావుడిగా బయటకు వచ్చేశారు. ఆటోలో గెస్ట్హౌస్కి చేరుకునే వరకు వారిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇద్దరూ సంకోచించారు. ఆటో దిగగానే ఎవరి ఆలోచనల్లో వారు ఉండి గబగబా గదివైపు అడుగులు వేశారు. యోగేష్ తలుపు తెరవగానే ఆమె హడావుడిగా లోపలికి వెళ్లి మంచంపై పక్కకు వాలిపోయింది. యోగేష్ తలుపుకు గడియపెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమెను తన వైపునకు తీసుకున్నాడు. ఆమె అతనికి మరింత దగ్గరైంది. యోగేష్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని మనసారా పొందుతోంది. గదిలో నిశ్శబ్దం అలముకుంది. వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆకర్షణ, ఆత్మీయత ఆ గది వాతావరణాన్నే మార్చేసింది. ఇద్దరూ ఒకరి ఉనికిని మరొకరు మర్చిపోయి ఆ సమయంలో కలిసిపోయారు. ఆమెను తన వైపునకు మెల్లగా లాక్కుని తన అనురాగాన్ని ముద్దుల రూపంలో వ్యక్తం చేస్తున్నాడు యోగేష్. సరిత కూడా తనను తాను పూర్తిగా మర్చిపోయి ఆ క్షణంలో తనకి ఇష్టమైన వ్యక్తితో సమయాన్ని గడుపుతూ పరవశించిపోతోంది. వారిద్దరి మధ్య ఉన్న బంధం అప్పటికే చాలా గాఢంగా మారింది. గదిలోని వెలుతురు మసకగా ఉన్నా వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆకర్షణ మాత్రం చాలా స్పష్టంగా అర్థవంతంగా కనిపిస్తోంది. ఒకరికొకరు ఎంతో దగ్గరై మనసుని మనసుతో కలిపేసుకున్న ఆ వేళ అది ఒక మధురమైన అనుభూతిని ఇస్తోంది. వారిద్దరి ఊపిరి సలపని ఆవేశం ఆ గదిలో నిశ్శబ్దాన్ని సైతం మౌనంగా వినేలా చేస్తోంది. ఆమె అలా పైకెత్తుతుంటే ఉద్వేగంతో ఆమె 2 అందాలను తన చేతులతో అందుకొని కసిగా నిమరసాగాడు యోగేష్. అది చాలదన్నట్టు ఆమె తన 2 చేతులను అతని 2 చేతులపై వేసింది.
4 చేతులూ కలిసి ఆమె జాకెట్కు ఉన్న 5 హుక్సు వేగంగా విప్పేశాయి. అడ్డొచ్చిన లోపలి వస్త్రం పక్కకి తప్పుకుంది. ఆమె అందాలు బయటపడటంతో యోగేష్ ఆవేశం రెట్టింపు అయ్యింది. ఆ గదిలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం పరాకాష్ఠకు చేరింది. వాటిని తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో యోగేష్ తన మునిపళ్లతో సుతారంగా ఒత్తుతూ మరోవైపు తన వేళ్లతో నిమరసాగాడు. ఆ అనుభూతికి సరిత తన శరీరాన్ని మరింత పైకి లేపింది. యోగేష్ తన చేతిని ఆమె వస్త్రమంచున కదుపుతూ మృదువైన స్పర్శతో ఆమెను ఉద్వేగానికి గురిచేశాడు. అతని స్పర్శకు సరిత ఉక్కిరిబిక్కిరి అవుతూ తన భావాలను చిన్నపాటి మూలుగుల ద్వారా వ్యక్తపరుస్తోంది. సరిత కళ్ళు మూసుకుని యోగేష్ చేస్తున్న ప్రతి కదలికకు తన శరీరాన్ని అనుగుణంగా సహకరిస్తోంది. తెరిచిన తలుపు లోపలికి అతని వేళ్లు సుతారంగా ప్రవేశించాయి. చిన్నగా కదిలిస్తూ ఆమె సున్నితమైన భాగాలను తాకగానే ఒళ్ళు విరుచుకుంది. ఒకవైపు అతని ముద్దులు, మరోవైపు అతని చేతుల కదలికలతో ఆమె పూర్తిగా పరవశించిపోయింది. యోగేష్ పట్టు వీడకుండా ఆమెలోని ఉద్వేగాన్ని మరింత రేకెత్తిస్తున్నాడు. అతని స్పర్శకు ఆమె వీపుపై గోళ్లతో గిచ్చుతూ తన తీవ్రమైన భావాలను వ్యక్తం చేస్తోంది. వారిద్దరి సాన్నిహిత్యం పరాకాష్ఠకు చేరుకోవడంతో సరిత శరీరం నుండి చిన్నగా చెమటలు చిమ్ముతున్నాయి. కళ్ళు మూసుకొని ఆ మధురమైన ఆయాసంలో ఆమె పూర్తిగా యోగేష్లోని లీనమైపోయింది. నెమ్మదిగా ఆమె పైనుండి పక్కకు జరిగి తన వస్త్రాలను తొలగించి సిద్ధమయ్యాడు యోగేష్. తిరిగి ఆమెపైకి చేరి ఆమె వస్త్రాన్ని పక్కకు జరిపి తన స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. సరిత అప్రయత్నంగా తన కాళ్లను పక్కకు జరిపి మోకాళ్లను పైకి మడిచి అతనికి సహకరించింది. తీవ్రమైన ఆకర్షణతో యోగేష్ తనను తాను ఆమెకు దగ్గరగా జరిపాడు. ఆమె ఉద్వేగం తారాస్థాయికి చేరుకుంది. సరిత ఒక్కసారిగా చిన్నగా గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ తర్వాతి క్షణం నుంచి అతని ప్రతి కదలికకు అనుగుణంగా స్పందించడం మొదలుపెట్టింది. యోగేష్ తన వేగవంతమైన లయతో కదులుతుంటే ఆమె ఆనందంతో అతని వీపుపై చేయివేసి తన వైపుకు గట్టిగా అదుముకుంటోంది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న ఉద్వేగం వెలకట్టలేనిది. గది మొత్తం ఒక రకమైన మత్తులో మునిగిపోయింది. అతను తన వేగాన్ని పెంచి మరింత ఉద్ధృతంగా ఆమెను తనలో లీనం చేసుకున్నాడు. ఆ తీవ్రతకు సరిత తన కింద పెదవిని కసిగా కొరుక్కుంటూ అతని వీపుపై చేయివేసి గట్టిగా నిమరసాగింది. తన పట్టును మరింత బిగువుగా చేస్తూ యోగేష్ ఆమెలోని ఉద్వేగాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లాడు. ఆ క్షణంలో ఆమె చేసే చిన్నపాటి మూలుగులు అతనిలోని ఉద్వేగాన్ని రెట్టింపు చేశాయి. యోగేష్ ఒక రకమైన తృప్తితో తన శారీరక వేగాన్ని ఆపి ఆమెలో పూర్తిగా కలిసిపోయాడు. తన కసితీరిన తృప్తితో సరిత శరీరం కూడా నిశ్చలమైపోయింది. ఇద్దరూ ఆ ఉద్వేగంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆయాసంతో ఒకరినొకరు హత్తుకుని పక్కనే పడుకున్నారు. ఒక 5 నిమిషాల తరువాత ఇద్దరూ తేరుకున్నారు. ఆ ఉద్వేగం సద్దుమణిగిన తరువాత ఒకరి కళ్లలోకి ఒకరు సూటిగా చూసుకోలేక పక్కకు చూపులు తిప్పుకున్నారు. ఆ క్షణం వారి మధ్య ఒక రకమైన మౌనం ఆవరించింది. కొద్దిసేపటికి సరిత నెమ్మదిగా లేచి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే యోగేష్ అలసటగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కాని ఆమె చిన్నగా దగ్గడం వినిపించగానే చటుక్కున లేచి కూర్చున్నాడు. అప్పటికే ఆమె పూర్తిగా తయారైపోయి ఉంది. అతనూ త్వరగా సిద్ధమయ్యాడు. ఇద్దరూ కలిసి కిందకి వచ్చారు. ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉన్న ఆటోని ఎక్కి వెళ్ళిపోయింది. అతను తలదించుకొని జరిగినంతసేపూ జరిగిన తరువాత ఇద్దరం ఎందుకు మాట్లాడుకోలేదా అని మనసులో వేధించుకుంటూ అలానే నిలబడిపోయాడు. కనీసం వెళ్ళేటప్పుడైనా ఒక మాట చెప్పొచ్చు కదా అనుకున్నాడు. అంతలోనే తను కూడా ఏమీ మాట్లాడలేదని గుర్తొచ్చి తల ఊపుకుంటూ మరో ఆటో ఎక్కి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.